హాయ్ అండి, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఈ వీడియో అయితే మా మైసూర్ ట్రిప్లో లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట. బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాం. బృందావన్ గార్డెన్ నుంచి ఇంకా విజిట్ చేసుకొని బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం అనమాట. ఇదైతే ఈవినింగ్ అరౌండ్ 4:30 అయిపోయింది. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, లైక్ కేఆర్ డ్యామ్ లేక్లో బోట్ రైడ్ చేసి దాని తర్వాత మేము మైసూర్ బృందావన్ గార్డెన్కి వచ్చాము. దాని పక్కనే ఇది. సో ఇక్కడైతే టికెట్ పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్ అని ఉంది. సో మేమందరం టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు చూడొచ్చు మావి ఫుల్ టయర్డ్ ఫేసెస్. అసలు నాకైతే ఓపికే లేదు. హానెస్ట్గా చెప్తున్నాను, నాకు అసలు నడవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అలా కూర్చొని రిలాక్స్ అవ్వాలని అనిపించింది. బట్ మా మమ్మీ వాళ్ళు అందరితో వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు కొంచెం చూసేసి వాళ్ళకి కూడా చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి సో మేమైతే ఇంకా వెళ్ళాం. బట్ వెళ్ళినందుకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫుల్ నవ్వులు అనమాట. లైక్ ఏంటంటే జోక్స్, ఇంక ఇలా అలా కాదు, ఆ బ్యూటిఫుల్ సీనరీస్ని చూసిన తర్వాత అంటే చాలా మూవీస్లో కూడా మనకి ఈ ఈ ప్లేస్లో బృందావన్ గార్డెన్లో షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ మెమరీస్ అన్నిటినీ రికలెక్ట్ చేసుకుంటూ సో మా డాడీ చెప్తున్నారనమాట, లైక్ శ్రీదేవి చిరంజీవి జగదేక్ వీరుడు అతిలోక సుందరి మూవీలో కూడా ఇక్కడే డాన్స్ చేస్తారు. అబ్బని తీయని దెబ్బ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి ఇక్కడే డాన్స్ షూట్ అయింది. ఇంకా పాత మూవీస్ ఉన్నాయి కదా కృష్ణవి, అవి కూడా ఇక్కడే షూటింగ్ అది జరిగింది అని చెప్పి మా డాడీ చెప్తున్నారు. సో మేము ఎంటర్ అవుతున్నప్పుడు నాకు ఈ వైన్ ట్రీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇది చాలా నాకు బాగా నచ్చాయి, ఈ ప్లాంట్స్, ఈ హ్యాంగింగ్వి. సో ఈ బ్యూటిఫుల్ సీనరీ, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఫస్ట్ వెళ్తున్నప్పుడు అయితే నేను చాలా అలిసిపోయాను అనమాట. అక్కడ బోట్లో అంటే కొంచెం యాంగ్జైటీ, టెన్షన్ ఫీల్ అయ్యాను కదా. సో దానివల్ల నాకు కొంచెం లైట్గా హెడేక్ లాగా కూడా స్టార్ట్ అయింది. సో ఈ బృందావన్ గార్డెన్ అయితే సో బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఒక్కసారి నేను ఏదైతే రాకూడదు అని అనుకొని వచ్చాను కదా, సో నాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం ఈ మూమెంట్స్ని మాత్రం. ఇంకా మా డాడీ అయితే నైట్ కూడా ఉందాము, లైక్ 5:30 కాదు 7:30కి లైట్ షో కూడా స్టార్ట్ అవుతుంది కదా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. సో అది కూడా చూసి వెళ్దాము అన్నారు. బట్ బెంగళూరు ట్రాఫిక్, అందులోనూ అది సండే, తెలిసిందే కదా. మేము మైసూర్ నుంచి రావడం అయితే వచ్చేస్తాం, కానీ బెంగళూరు అవుట్స్కర్ట్స్ నుంచే మనకి ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి లేదు అని చెప్పి ఇంకా మేము ఉండలేకపోయాం అనమాట. నైట్ 7:30 అంటే అది అయ్యేసరికి 8:30 అయినా అవ్వచ్చును. సో అందుకని మేము లైట్ షో చూడకుండానే మేమైతే బయలుదేరిపోయామన్నమాట. సో ఇవైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా పిల్లలైతే నో మ్యాటర్, మనం ఎంత టయర్డ్ అయినా కూడా పిల్లలు మాత్రం అసలు టయర్డ్ అన్న మ్యాటరే ఉండదు. ఇక్కడికి వచ్చినా కూడా ఫుల్గా ఆడుకుంటున్నారు వాళ్ళైతే. రేపు పొద్దున్న ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత మనం బృందావన్ గార్డెన్ వెళ్ళాం కదా అంటే మనం ఎప్పుడు వెళ్ళాం అనైనా అంటారేమో. మా చెల్లి వాళ్ళ పాప అలానే అనింది. వీళ్ళందరూ ఏంటంటే పిల్లలందరూ ఒక దగ్గర నించొని ఆడుకుంటున్నారు చక్కగా. సో మేము మా ఫొటోస్ చూసిన తర్వాత తను కూడా అంటుందంట, మా చెల్లి వాళ్ళ పాప, ఇవి ఎక్కడికి వెళ్ళారు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని. అలానే పిల్లలు కూడా రేపు పెద్ద అయిన తర్వాత మనం ఎప్పుడు వెళ్ళాము బృందావన్ గార్డెన్కి అని అంటారేమో. సో ఈ వీడియో అప్పుడు చూపించవచ్చు వాళ్ళు అలా అడిగితే. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమందరం కూడా. ఈ ట్రిప్ అయితే మాకు చాలా మెమరీస్ని ఇచ్చింది. అయితే చాలా ఘోరంగా ఉంది, ఎండగా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే బృందావన్ గార్డెన్లో ఉన్నాం. ఓపిక లేదు, బట్ వచ్చినందుకు చూసేసి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తున్నాం. అందరం చాలా టయర్డ్గా నడుస్తున్నాం. ఓ మై గాడ్, ఇక ఇందులో ఇది ఇచ్చా, ఇది పట్టేసుకోండి, నేను వెళ్తుంటాను. ఇక్కడైతే ఈ సౌండ్ వైబ్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఈ వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్ వైబ్స్ని. తిరిగి ఒకసారి ఓకే.
సో ఈ ట్రిప్ అయితే, ఈ మైసూర్ ట్రిప్ అయితే మా మమ్మీ, డాడీ, మా చెల్లి పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. జోక్స్ అపార్ట్ బట్ ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో బట్ బృందావన్ గార్డెన్ అనేది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ రిలాక్స్ అవ్వడానికి. దీని పక్కనే డ్యామ్ ఉంటుంది కాబట్టి చాలా చల్లగా అనిపించింది. ఎండ ఎక్కువ ఉన్నా కూడా చల్లగా కూడా అనిపించింది. ఇంకా ఈ వాటర్ షో ఏదైతే లేజర్ షో జరుగుతుందో అది కూడా ఉండుంటే బాగుండు అని కూడా మాకు అనిపించింది. బట్ టైం మాకు సహకరించలేదు. అండ్ అలానే నెక్స్ట్ ఇది బృందావన్ గార్డెన్ విజిట్ చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మనకి ఆ లేన్ అంతా కూడా రోడ్డుకి రెండు వైపులా కూడా మనకి ఫ్రెష్గా పట్టి చేపల్ని, లైవ్ ఫిషెస్ని కాల్చి ఇస్తారనమాట. మనం ఎంజాయ్ చేయొచ్చు అవి కొనుక్కొని తిని. సో అవి కూడా వీళ్ళందరూ తిన్నారు. ఆ క్లిప్స్ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఏదైతే ఈ పెద్ద వాల్లా కనిపిస్తుంది కదా, దానికి అవతల పక్కే డ్యామ్ అనమాట. సో అందులో నుంచి వాళ్ళు ఆ లేక్ నుంచి ఫిషెస్ అవి పడతారంట, ఫ్రెష్ ఫిషెస్ని. సో ఇక్కడైతే అంతా అయిపోయింది, చూసేసాము. ఇంకా కొంచెం ఉంది, వెళ్ళొచ్చును చూడటానికి, బట్ మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, చేపలు చెప్పాను కదా, ఇక్కడ పీతలు, ఇవన్నీ కూడా బతికే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లేక్స్ నుంచి పట్టి తీసుకొచ్చి పెడతారంట. ఇక్కడ అన్నీ మ్యారినేట్ చేసి ఉంచుతారు. ఎవరెవరికి ఏమేమి కావాలి అంటే కొనుక్కొని మనం అవి తినచ్చు. సో అక్కడ అరేంజ్మెంట్ కూడా ఫిష్ షేప్లోనే పెట్టారు ఆ స్టాల్ని కూడా. చాలా బాగా అనిపించింది అది కూడా. సో ఎవరైనా మైసూర్ ట్రిప్ వెళ్తే ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫిషెస్నే తెచ్చి పట్టి మసాలాస్ అవి రాసి పెట్టి ఉంచారు. సో చూస్తున్నారు కదా, ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ స్టాల్స్ అనేవి ఉంటాయి. ఫిష్ షేప్లోనే ఉంటాయి ఆ స్టాల్స్ కూడా. లైక్ లైవ్ ఫిషెస్ని బాగా మ్యారినేట్ చేసి ఉంచుతారు. మనం ఏ ఫిష్ కావాలి అంటే ఆ ఫిష్ని మనకు అక్కడే ఆన్ ది స్పాట్లో కాల్చి ఇస్తారనమాట. నేనైతే తినలేదు. సో మా వాళ్ళందరూ తిన్నారు. టేస్ట్ చాలా బాగుంది అని కూడా అన్నారు. వీళ్ళు తినింది ప్రాంపెట్ ఫిష్ తిన్నారు. చందువాళ్ళు ఉంటాయి కదా, అవి తిన్నారు. చాలా బాగున్నాయి అన్నారు టేస్ట్ అది. నేనైతే అసలు ఇక్కడ చూడండి, అన్ని ఫిష్ షాప్స్ కూడా ఈ ఫిష్ షేప్లోనే ఉన్నాయి ఆ స్టాల్స్ అనేవి. సో ఇదొక స్పెషల్ థింగ్ లాగా అనిపించింది నాకు. ఐడియా కూడా చాలా బాగుంది. అండ్ లైవ్గా తెచ్చి కాలుస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ షాప్లోనే మా వాళ్ళందరూ కూడా తినింది. నేను ఓన్లీ ప్రాన్సే తింటాను. సో ఆ ప్రాన్స్ లేవు ఇక్కడ, అందుకని నేను ఫిష్ తినలేదు. మా వాళ్ళందరూ తిన్నారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అని కూడా అన్నారు. నేను మా చిన్నోడు తప్ప బాకీ అందరూ కూడా టేస్ట్ని ఎంజాయ్ చేశారు. సో ఎవరైనా మైసూర్ ట్రిప్ వెళ్తే బృందావన్ గార్డెన్స్ పక్కన ఈ లైవ్ ఫిష్ని ఎంజాయ్ చేయండి హ్యాపీగా తిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ మైసూర్ ట్రిప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ మెనీ మెమరీస్. చాలా అంటే చాలా మెమరీస్ని ఎంజాయ్ చేసాం, మెమరీస్ని గ్యాదర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.